అయ్యగారి సోకంతా ఇక్కడే. ఆయనిప్పుడు పెద్ద స్టార్. స్టార్ అంటే అలాంటి స్టార్ కదండోయ్. 4-10 వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ యూత్ స్టార్. సొంత పెళ్ళాం బిడ్డల్ని వదిలేసినప్పటికీ ఫ్యామిలీ హీరో. సరే, అదంతా ఆయన పర్సనల్ అనుకుందాం. కానీ తెలుగులో ఇటీవల కాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా వరుస పరాజయాలతో తన కెరీర్ను నెట్టుకొస్తున్న ఆ ముదురు యువ కథానాయకుడు మరెవరూ కాదుండోయ్. యువ కథానాయకుడు తప్పదు అలా అనుకోవాలంతే, సిద్ధార్థ్. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా, హిందీలో అయితే ఎటువంటి ప్రాముఖ్యత లేని క్యారెక్టర్స్ చేస్తుండడం విశేషం. తనను మించిన నటుడు లేడు అంటూ విర్రవీగి ఆఖరికి మీడియాను సైతం అపహాస్యం చేసిన సిద్ధార్థ్కు ప్రస్తుతం తెలుగులో మార్కెట్ అంతగా లేదు. అందుకే హిందీలో ఆఖరి లీడ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన చష్మే బద్దూర్ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన సిద్ధార్థ్కు ఈ చిత్రంలో క్యారెక్టర్ అంతగా లేకపోవడం గమనార్హం. మరి తెలుగు, తమిళ భాషల్లో తను పెద్ద స్టార్ నంటూ ఊగిపోతున్న సిద్ధార్థ్ ఇలా హిందీలో ప్రాముఖ్యత లేని పాత్రలు పోషిస్తుండడం ఆశ్చర్యకరమే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.